హలో మచాస్, వెల్కమ్ టు పార్ట్ 28 ఆఫ్ మన జావా డిఎస్ఎస్ సిరీస్. సో ఈ పార్ట్లో మళ్ళీ మనం ఇంకొక ప్రాబ్లం చేసేద్దాం, అది కూడా స్లైడింగ్ విండో అండ్ 2 పాయింటర్స్ మీద. సో మనం ఇట్లా స్లైడింగ్ విండో అండ్ 2 పాయింటర్స్ మీద చాలా ప్రాబ్లమ్స్ చేద్దాం అనమాట. ఒక 10, 15, 20 ప్రాబ్లమ్స్ చేద్దాం. అట్లా చేస్తూ ఉంటే ఏమైతే తెలుసా, ఒక లెవెల్కి వచ్చాక ఈ కాన్సెప్ట్ నుంచి ఏం ప్రాబ్లం వచ్చినా నువ్వు సాల్వ్ చేయగలుగుతావు. అట్లా మనం అన్ని కాన్సెప్ట్స్ కవర్ చేసేద్దాం. ఇది మన మెయిన్ గోల్. ఒక కాన్సెప్ట్ తర్వాత ఒక కాన్సెప్ట్ అట్లా వెళ్దా ఉందాం. ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో స్టార్టింగ్ ఈజీ దగ్గర స్టార్ట్ చేసినాం. అట్లా 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 కొంచెం హార్డ్ మీడియం అట్లా వెళ్ళిపోదాం అనమాట. సో మెల్లమెల్లగా హార్డ్నెస్ పెంచుకుంటే వెళ్ళిపోదాం. ఓకే కదా? సో ఒక లెవెల్కి వెళ్ళాక నువ్వే సాల్వ్ చేయగలుగుతావు. ఎప్పుడైనా ఈ స్లైడింగ్ విండో అండ్ 2 పాయింటర్స్ ప్రాబ్లం వచ్చింది అంటే చాలు ఇట్లా సాల్వ్ చేయగలుగుతావు. సో అట్లా టైం తోటి అన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాత ఏ ప్రాబ్లం వచ్చినా ఇట్లా సాల్వ్ చేయగలుగుతావు అంతే. సో చలో, అండ్ నేను దేనికోసం వెయిట్ చేస్తున్నా తెలుసా మచ్చా, నా ఓన్గా నేనే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసినాను. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తున్నా. అండ్ ఫైన్, అది ఈ వీడియోలో రాకపోయినా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తా. ఆ వీడియోలో రాకపోతే దాని తర్వాత వీడియోలో వెయిట్ చేస్తా. ఎప్పుడైతే పక్కా వస్తుంది మచ్చా. చలో స్టార్ట్ చేసేద్దామా. అయితే మనం ఇందులో ఈ ప్రాబ్లం చేస్తాం. లీడ్ కోడ్ ప్రాబ్లం నెంబర్ 1984, మినిమం డిఫరెన్స్ బిట్వీన్ హైయెస్ట్ అండ్ లోయెస్ట్ ఆఫ్ కే స్కోర్స్. ఈ ప్రాబ్లం చేద్దాం. కాకపోతే ఈ ప్రాబ్లం చేసే ముందు ఫస్ట్ మనం కొన్ని చిన్న కాన్సెప్ట్స్ చూద్దాం జావాలో. సో ఇంటీజర్ డాట్ మ్యాక్స్ వాల్యూ అంటే ఏంటి? సో ఇప్పుడు ఆన్లైన్ జావా కంపైలర్ ఓపెన్ చేసిన, ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఇంటీజర్ డాట్ మ్యాక్స్ అండర్స్కోర్ వాల్యూ. సో ఇక్కడ మ్యాక్స్ వాల్యూ అనేది మొత్తం క్యాప్స్లో ఉండాలి, ఇంటీజర్ ఏమో ఐ ఒక్కటి క్యాప్లో ఉండాలి. ఈ క్యాపిటల్ లెటర్ స్మాల్ కేసింగ్ చూసుకోండి మచ్చా. ఈ జావాలో కేస్ సెన్సిటివ్ కదా, సో చాలా ఇంపార్టెంట్. సో ఇంటీజర్ డాట్ మ్యాక్స్ వాల్యూని ప్రింట్ చేస్తే ఏం ప్రింట్ అయింది తెలుసా? ఇంటీజర్లో మ్యాక్సిమం వాల్యూ అక్కడ ప్రింట్ అయింది అనమాట మనకి. సో ఎప్పుడైనా నీకు పెద్ద నెంబర్ కావాలనుకో, ఒక వేరియబుల్లో నీకు సపోజ్ ఏదో ఒకటి వేరియబుల్లో ఇంటి టెంప్ వేరియబుల్లో అన్నిటికన్నా పెద్ద నెంబర్ కావాలనుకో, చాలా పెద్ద నెంబర్, ఇంటీజర్లో అన్నిటికన్నా పెద్దది కావాలంటే డైరెక్ట్ ఇంటీజర్ డాట్ మ్యాక్స్ అండర్స్కోర్ వాల్యూ అనేసాయి. అప్పుడు ఆ టెంప్లకి ఇంటీజర్లో అన్నిటికంటే పెద్ద నెంబర్ పోతుంది. ఇది మనకు చాలాసార్లు హెల్ప్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా ఎప్పుడు హెల్ప్ అవుతుందో. సో దీన్ని రన్ చేసేద్దాం. సో రన్ చేసేస్తే అన్నిటికంటే పెద్ద వాల్యూ ప్రింట్ అయిపోయింది అనమాట, ఇంటీజర్ డాట్ మ్యాక్స్ వాల్యూ. సేమ్ అట్లనే ఇక్కడ మ్యాక్స్ బదులు మిన్ అన్నావు అనుకో, అప్పుడు అన్నిటికంటే చిన్న ఇంటీజర్ ప్రింట్ అవుతుంది. సో ఇంటీజర్స్లో అన్నిటికంటే చిన్నది కమాన్. సో ఇంటీజర్లో అన్నిటికంటే చిన్న ఇంటీజర్ ప్రింట్ అయిపోతుంది అనమాట. సో ఇది మ్యాక్స్ వాల్యూ ఆర్ మిన్ వాల్యూని ఇట్లా ప్రింట్ చేస్తాం. వేరే లెవెల్ కదా. సో చలో, ఇది బాగుంది. ఇప్పుడు మనం ఈ ఇంటీజర్ డాట్ మిన్ వాల్యూ మ్యాక్స్ వాల్యూ యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే దీని టెస్ట్ కేసు చూద్దాం. ఎక్కడ అసలు మనం మిన్ వాల్యూ అసలు ఎప్పుడు యూజ్ చేయాలి అని చూద్దాం. సో సపోజ్ నువ్వు ఒక అరే ఉంది, నీకు ఒక అరే ఇచ్చిన, ఆ అరేలో మ్యాక్సిమం ఎలిమెంట్ కోసం నువ్వు ట్రై చేస్తున్నావు. సో సపోజ్ నీ దగ్గర ఇట్లా ఒక అరే ఉందనుకో, ఇంట్ అరే ఈక్వల్ టు, నీకు అరేలు ఏమేమి ఉన్నాయి అంటే 3, 2, 1, 4 అట్లా ఏవో ఉన్నాయి. ఇప్పుడు నువ్వు నాకు మ్యాక్సిమం వాల్యూ ఏంటి అరేలా అనేది నాకు చెప్పాలి. సో జనరల్గా మనం ఏం చేస్తాము అంటే బయట ఒక వేరియబుల్ని ఏదో ఒక వేరియబుల్ తీసుకొని, టెంపే తీసుకుంటాను నేను ప్రతిసారి, కానీ టెంప్ పైన వాడేసినాం. సో టీ వాల్యూ ఏదో ఒక వేరియబుల్ పేరు తీసుకొని ఆర్ టీ మిన్ ఇట్లా ఏదో ఒకటి తీసుకో. సో దీంట్లో ఏం చెప్దాం, మిన్ చెప్దాం, మ్యాక్స్ చెప్దామా? సో అన్నిటికంటే మ్యాక్సిమం వాల్యూ ఏందో ప్రింట్ చేయాలి ఇప్పుడు అరేలా. సో టీ మ్యాక్స్ అనుకుందాం మనం. సో ఏదో వేరియబుల్ పేరు పెడుతున్నా, టీ మ్యాక్స్ అనే వేరియబుల్ ఇనిషియల్గా మనం 0 తీసుకొని, ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ అరే డాట్ లెంత్ ఐ ప్లస్ ప్లస్ తీసుకొని దీని తర్వాత ఏం చేస్తాం, అప్పుడు టీ మ్యాక్స్ ఈక్వల్ టు మ్యాథ్ డాట్ మ్యాక్స్ ఆఫ్ టీ మ్యాక్స్ కామా అరే అంటాం, అరే ఆఫ్ ఐ అంటాం. దాని తర్వాత ఇది మొత్తం అయిపోయాక సిస్టమ్ డాట్ println టీ మ్యాక్స్ అంటే అరేలో అన్నిటికంటే మ్యాక్సిమం వస్తుంది. సో జనరల్గా మనం ఇది చేస్తాం కావచ్చు, ఇట్లా చేసి ఇది రన్ చేస్తాం, అన్నిటికంటే మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. సో ఈ అరేలో మ్యాక్సిమం వాల్యూ ఇట్లా చేస్తాం. సపోజ్ ఈ అరేలో ఇవి లేవు, ఏమున్నాయి అంటే -10, -8, -9 ఉన్నాయి. ఇప్పుడు ఏంటి, వీటిలో మ్యాక్సిమం వాల్యూ ఎంత? -8 కదా మ్యాక్సిమం, కానీ రన్ చేస్తే ఏమొస్తుంది తెలుసా మచ్చా? 0 వస్తుంది. ఎందుకు అంటే మనం ఇక్కడ 0 అని టీ మ్యాక్స్ తీసుకున్నాం కదా. సో మ్యాక్స్ ఆఫ్ 0, -8 అంటే ఏంటి? 0నే వస్తుంది. ప్రతిసారి టీ మ్యాక్స్లో 0నే స్టోర్ అవుతుంది. సో ఇక్కడ నువ్వు డైరెక్ట్ ఎప్పుడైనా మ్యాక్సిమం కనుక్కోవాలి అంటే అరేని బై డిఫాల్ట్ ఇక్కడ టీ మ్యాక్స్ 0 పెట్టుకోలేవు. అయితే చాలామంది ఏం చేస్తారంటే టీ మ్యాక్స్ని అరే ఆఫ్ 0 పెట్టుకుంటారు. అది కంప్లీట్లీ కరెక్ట్ అనమాట. సో ఇన్ కేస్ ఇట్లా అరే ఆఫ్ 0 పెట్టుకుంటే ఇట్స్ ఫైన్. దాంట్లో ఉండే ఫస్ట్ ఎలిమెంట్ని కన్సిడర్ చేసుకుంటున్నాం, ఓకే ఇట్స్ ఫైన్.
కాకపోతే ఇన్ జనరల్ నువ్వు ఇట్లా అరే ఆఫ్ జీరో పెట్టుకోవద్దు. సో ఇట్లా అరే ఆఫ్ జీరో పెట్టుకొని కొన్ని కేసెస్లో నీకు ఏంటి అంటే ఈ టీమాక్స్ని డిక్లేర్ చేసే పాయింట్కి నీకు ఈ అరే ఆఫ్ జీరోలో ఏముంటుందో తెలియదు కొన్ని కేసెస్లో. ఇంకొన్ని కేసెస్లో ఏమవుతుందంటే నువ్వు సమ్ ఫర్ లూప్ ఏదో రాయాలనుకుంటున్నావు, దాంట్లో సమ్ ఆపరేషన్స్ చేయాలనుకుంటున్నావు. సో నువ్వైతే అరే ఆఫ్ జీరోని సమ్హౌ యాక్సెస్ చేయలేవు. ఆర్ అట్లా చాలా కేసెస్ వస్తాయి వేర్ ఈ అరే ఆఫ్ జీరో నువ్వు యూజ్ చేయలేవు ఇట్లా టీమాక్స్లో కన్సిడర్ చేసేటప్పుడు. సో అట్లాంటి కేసెస్లో ఆర్ బెస్ట్ ప్రాక్టీస్ ఏంటి అంటే సపోజ్ అరే నీకు ఇన్ కేస్ ఇక్కడ ఎంటీ ఉంది అనుకో, ఎంటీ ఉంది అరే ఎంటీ ఉండి ఇట్లా నువ్వు రన్ చేసినావు అనుకో, ఏమవుతుంది టీమాక్స్ ఈక్వల్ టు అరే ఆఫ్ జీరో అంటే జీరోలో ఏం ఎలిమెంట్ లేదు. సో ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎర్రర్ వచ్చి నీకు ఎక్సెప్షన్ ఇస్తుంది. ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ ఇచ్చింది. ఈ ఎక్సెప్షన్స్ ఇవన్నీ కూడా మళ్ళీ నేర్చుకుందాం క్లియర్గా. సో ప్రస్తుతానికి అయితే ఇది చూద్దాం. సో ఫర్ లెంత్ జీరో అనేసరికి ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ ఇచ్చింది అనమాట మనకి ఇది. అరే ఇప్పుడు ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ కూడా ఇచ్చింది. సో మనకు అది కూడా వద్దు కదా, ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ వచ్చేసింది ఇక్కడ. సో ఇది కూడా బాగాలే ఇప్పుడు ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్సెప్షన్ కూడా. కాబట్టి ఇట్లాంటి టైంలో ఏం చేస్తాము అంటే, సో ఇప్పుడు ఇక్కడ నేను కండిషన్ పెట్టాలి దీనికోసం సపరేట్ మళ్ళీ. ఇఫ్ అరే డాట్ లెంత్ ఈక్వల్ టు జీరో, ఇక్కడ ఎల్లకు అట్లా ఏదో కండిషన్స్ పెట్టాలి, అంత కూడా రాయడం అవసరం లే కదా. సో దానికోసం జనరల్గా ఏం చేస్తాము అంటే మనం మ్యాక్సిమం అనుకునేటప్పుడు ఇది అన్నిటికంటే చిన్న వేరియబుల్ ఉండాలి కదా. ఇంతకుముందు జీరో పెట్టుకున్నాం, కప్ ఇంకా చిన్నది ఇన్ కేస్ నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయనుకో, ఇలా -9, -10, -8 ఉన్నాయనుకో, అట్లాంటి టైంలో కూడా పని చేయాలంటే ఇంకా మైనస్లో చాలా చిన్న నెంబర్ ఉండాలి. మైనస్ ఇట్లా ఏదో పెద్ద నెంబర్ ఉంటే ఇప్పుడు కరెక్ట్ వస్తుంది, ఇందులో మ్యాక్స్ -8 వస్తుంది. అయితే చిన్న నెంబర్ కావాలి నీకు ఇక్కడ అన్నిటికంటే. సో అట్లాంటి టైంలో ఏం చేస్తామంటే మనం అన్నీ ఎందుకులే హ్యాండిల్ చేయడం అవన్నీ అని ఇంటీజర్ డాట్ మిన్ అండర్ స్కోర్ వాల్యూ అంటావు. సో ఇంటీజర్స్లోనే అన్నిటికంటే చిన్న వాల్యూ నీకు ఈ టీమాక్స్లో స్టోర్ అయిపోతుంది. ఇంకేముంది ఇప్పుడు ఇది చూద్దాం. సో అన్నిటికంటే చిన్న వాల్యూయే టీమాక్స్లో ఉంది. సో ఇందులో ఎంత నెగిటివ్ ఇచ్చినా కానీ ఈ టీమాక్స్ పక్క కరెక్ట్ పనిచేస్తుంది అనమాట. సో -8 వచ్చేస్తుంది డైరెక్ట్, మస్తుంది కదా. సో అట్లా ఈ ఇంటీజర్ డాట్ మిన్ వాల్యూ పనికొస్తుంది ఈ టీమాక్స్లో స్టోర్ చేసుకొని ఇట్లా వాడుకోవడానికి. అయితే మిన్ వాల్యూ ఇట్లా పనికొచ్చింది. మ్యాక్స్ వాల్యూ ఎట్లా పనికొస్తుంది అంటే సపోజ్ ఇక్కడ ఇంకా ఇది కాదు 9, 10, 8 ఉంది. ఇప్పుడు మ్యాక్స్ కనుక్కోవాలంటే జనరల్గా ఏం చేస్తావు, మిన్ కనుక్కోవాలంటే వీటన్నిట్లో మినిమం వాల్యూ కనుక్కోవాలంటే జనరల్గా మనం ఏం చేస్తాం, టీమాక్స్ని ఫుల్ పెద్ద నెంబర్ 100 పెట్టుకొని మిన్ ఆఫ్ టీమాక్స్ అరే ఆఫ్ ఐ అన్నావు అనుకో, అప్పుడు ఈ అరేలో అన్నిటికంటే మినిమం వాల్యూ వస్తుంది నీకు. ఓకే, అన్నిటికంటే మినిమం వాల్యూ 8 ప్రింట్ అయిపోయింది. అట్లాగా సపోజ్ ఇక్కడ 1000 ఉందనుకో, అప్పుడు ప్రింట్ అవుతుందా, ఇందులో మినిమం వాల్యూ ఏంది 8, అది ప్రింట్ అయింది. అట్లా కాదు, ఇది 900 పెట్టుకో, ఇది 800 పెట్టుకో. ఓకే, ఇప్పుడు అన్ని 100 కంటే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు రన్ చేసి చూడు, ఇప్పుడు మినిమం వాల్యూ ఇందులో ఏంటిది 800 కదా, కానీ 100 ప్రింట్ అయింది. ఎందుకంటే ఇక్కడ అన్నిటికంటే పెద్ద నెంబర్ ఉండాలి టీమాక్స్లో, బట్ 100 ఉంది, వీటన్నిటికంటే చిన్న నెంబర్. కాబట్టి కరెక్ట్ చెక్ చేయట్లే మిన్ అన్నప్పుడు. మిన్ ఆఫ్ 100, 1000 అంటే 100 తీసుకుంటుంది. దానివల్ల ఇక్కడ నువ్వు ఏం చేయొచ్చు అంటే ఇంటీజర్ డాట్ మ్యాక్స్ వాల్యూ పెట్టుకున్నావు అనుకో, అప్పుడు ఇది అన్నిటికంటే పెద్దది కాబట్టి మినిమం చేసేటప్పుడు ఇది ఇంకొకటి అనేసరికి ఇంకొకటే వచ్చేస్తుంది అనమాట. ఇది స్టార్టింగ్ అన్నిటికంటే పెద్ద వాల్యూ ఇట్లా ఇనిషియలైజ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక చిన్న యూస్ కేస్ ఇంటీజర్ డాట్ మ్యాక్స్ వాల్యూకి, ఇంటీజర్ డాట్ మిన్ వాల్యూకి. ఓకే, ఇది కూడా క్లారిటీ వచ్చేసింది, ఇంటీజర్ డాట్ మ్యాక్స్ వాల్యూ అంటే ఏంది, ఇంటీజర్ డాట్ మిన్ వాల్యూ అంటే ఏంది అని. నెక్స్ట్ ఐజే ఇండిసెస్ ఉన్నప్పుడు లెంత్ ఎంత. ఓకే, ఇప్పుడు ఇంకొక చిన్న కాన్సెప్ట్, దానికంటే చిన్న కాన్సెప్ట్. సో మన నోట్స్కి వెళ్ళిపోదాం. మన నోట్స్లో ఏంటి అంటే సపోజ్ మన దగ్గర ఇట్లా ఒక అరే ఉందనుకో. సో ఈ అరేలో ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు దీని ఇండిసెస్ ఏంటి 0, 1, 2, 3, 4, 5. ఓకే, ఇప్పుడు ఎల్ ఏమో ఇక్కడ ఉంది, ఆర్ ఏమో ఇక్కడ ఉంది. ఓకే, ఇప్పుడు దీని లెంత్ ఎంత అంటే నువ్వు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తావు చెప్పు. నీ దగ్గర ఆర్ ఉంటుంది, నీ దగ్గర ఎల్ ఉంటాయి. ఆర్ = 4 అని ఉంది, ఎల్ = 0 అని ఉంది నీ దగ్గర. ఇప్పుడు నాకు దీని లెంత్ కావాలి. సో దీని లెంత్ ఎట్లా వస్తుంది అంటే 4 - 0 ఎంత, 4. అదా లెంత్, 1, 2, 3, 4, 5 లెంత్ కదా. సో 4 - 0 + 1. సో లెంత్ కావాలి అంటే నీకు 2 ఇండిసెస్ ఇచ్చి ఆర్ఎల్ అని 2 ఇండిసెస్ ఇచ్చి వాటి లెంత్ ఎంత అంటే అందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఎల్ నుంచి ఆర్ దాకా అంటే ఆర్ - ఎల్ + 1 చేసినావు అనుకో, దాని లెంత్ వస్తుంది అనమాట. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. కావాలంటే ఇక్కడ ఎల్ పెడదాం అండ్ ఆర్ ఇక్కడ పెడదాం. ఇప్పుడు చెప్పు, ఆర్ = ఏమో 5, ఎల్ = ఏమో 2. దాని లెంత్ ఎంత, 5 - 2 + 1, ఆర్ - ఎల్ + 1 అంటే 5 - 2 3, 3 + 1 4.
4 దీని లెంత్ 1 2 3 4 దాని లెంత్. సో ఇది లెంత్కి జనరల్గా r-l+1 చేస్తాం. సో ఇది నీకు ఒక ఐడియా ఉండాలి, లెంత్ కావాలంటే r-l+1. అయితే మనం ఫాలో అవుతున్నాం కదా ఎప్పటి నుంచో, ఇఫ్ r-l ఈక్వల్ టు k అయితే అప్పుడు ఎల్ని ఒక స్టెప్ ముందరికి జరుపుతున్నా. ఎందుకు తెలుసా? r-l ఈక్వల్ టు k అంటే ఏంది మచ్చా? సపోజ్ 4 అనుకోకే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తుంది. సో ఒక అరే ఉంది మన దగ్గర, చిన్న ఇట్లుంది 0 1 2 3 4. సో నీకు 3 సైజ్ అరే కావాలి. ఓకే, ఇప్పుడు నీ ఎల్ ఇక్కడ ఉంది, ఆర్ ఇక్కడ ఉంది. ఇప్పుడు దీని సైజ్ ఎంత? ఎల్ ఏమో 1 దగ్గర ఉంది, ఆర్ ఏమో 4 దగ్గర ఉంది. అంటే 4 - 1 + 1 ఎంత? 4. ఓకే, దీని సైజ్ 4 ఎందుకంటే 4 ఎలిమెంట్స్ ఉన్నాయి ఇలా. అయితే మనకు సపోజ్ 3 ఎలిమెంట్స్ కావాలి అనుకో. సో ఇప్పుడు మనం జనరల్గా వాడే ఈ కండిషన్ ఉంది కదా, మనం స్లైడింగ్ విండోలో వాడుతున్నాం కదా, ఇఫ్ r-l ఈక్వల్ టు k అయితే లోపల l++ కూడా చేస్తున్నాం ఈ కండిషన్ లోపల. ఇది ఇప్పటిదాకా మనం వాడిన అన్ని ప్రాబ్లమ్స్లలో వాడినాం. సో ఇట్లా ఎందుకు చేస్తున్నాం r-l ఈక్వల్ టు k అంటే, సో నాకు ఓన్లీ 3 ఎలిమెంట్స్ ఉండాలి L to Rలో. సో అంటే ఓన్లీ ఇప్పుడు నా ఎల్ ఇక్కడ ఉండాలి, ఈ 3 ఎలిమెంట్సే ఉండాలి. కాకపోతే ఎల్ ఒక స్టెప్ వెనకాల ఉంది. అది నాకు ఎట్లా తెలుస్తుంది అంటే, r-l ఈక్వల్ టు k అంటే 4 - 1 ఎంత? 3 కదా. సో 4 - 1 ఇది r, ఇది l. 4 - 1 ఈక్వల్ టు 3 అయినప్పుడు ఇది ఒక స్టెప్ ముందరికి జరగాలి, ఇక్కడికి వచ్చేసేయాలి. ఎందుకంటే మనకి ఇది వద్దిగా 3 కావాలి. సో అందుకు నేను ఇఫ్లో r-l ఈక్వల్ టు k రాస్తున్నాను. ఓకే, క్లారిటీ వచ్చేసింది కదా. ఇది సంగతి అనమాట. చిన్న కాన్సెప్ట్. నేను ఇక్కడ మెయిన్గా నీకు చెప్పాలనుకున్నది ఇది, లెంత్ ఈక్వల్ టు r-l+1. ఓకే, చలో. ఇవి ఇంతకుముందు మనం ప్రాబ్లమ్స్లో సాల్వ్ చేసి ఎవరికైనా ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే ఈ దెబ్బతోటి మొత్తం కన్ఫ్యూజన్ క్లియర్ అయిపోయి ఉంటుంది. సో ఎప్పుడైనా నువ్వు ఏమైనా కాంప్లెక్స్ ఫీల్ అయినావు అనుకో మచ్చా ప్రాబ్లమ్, అది అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయి మ్యాక్సిమం. రాకపోతే ఒకసారి ఆ సొల్యూషన్ ఆర్ దాని తర్వాత సిమిలర్ ప్రాబ్లమ్స్ ఒక 3-4 చూడు. ఓకే, ఏమైనా అర్థం కాకపోతే అట్లాంటి ప్రాబ్లమ్సే నేను అట్లాంటివే చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో. సో ఒకసారి ఫస్ట్ నీకు కొంచెం హార్డ్ ప్రాబ్లమ్ చెప్పి దాని తర్వాత దానివే ఈజీ ప్రాబ్లమ్స్ చెప్తా. సో అప్పుడు నీకు ఆ హార్డ్ ప్రాబ్లమ్ అప్పుడు అర్థం కాకపోయినా తర్వాత ఈజీ ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ ఒకసారి వెనకలికి వెళ్ళి ఆ వీడియో చూసుకుంటే నీకు మంచిగా అర్థమవుతుంది. సో ఎప్పుడన్నా చిన్న కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ అర్థం కాకపోయినా అసలు గివ్ అప్ ఇచ్చేయకు. బికాజ్ ఆ డైరెక్ట్ అర్థం కావడం కష్టం మ్యాచ్. ఒక్కటేసారి కొంచెం కష్టం ఉంటే అర్థం కావడం కష్టం. అట్లాంటి టైంలో ఏం చేయాలి అంటే అది అంతే చూసేసి నెక్స్ట్ వీడియోస్ చూడు. నెక్స్ట్ వీడియోస్ ఈజీ ఉంటాయి. ఆర్ నెక్స్ట్ వీడియోస్ సేమ్ దాని రిలేటెడ్ కాన్సెప్ట్స్ నేను ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. సో నీకు అట్లా ఇన్నిసార్లు నేను ఎక్స్ప్లెయిన్ చేసేసరికి నీకే అర్థమైపోతుంది. నీకు అర్థమైపోయి పాత వీడియోస్ అన్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతావు అనమాట. సో నెవర్ గివ్ అప్, అదే మాత్రం అసలు మర్చిపోక. చలో, ఇది కూడా j-l+1 ఇక్కడ LR అంటున్నా, IJ అంటుంది అంతే. ఓకే, సో లీడ్ కోడ్ ప్రాబ్లంకి వచ్చేసినాం. ఇప్పుడు లీడ్ కోడ్ ప్రాబ్లం వచ్చేసి మినిమం డిఫరెన్స్ బిట్వీన్ హైయెస్ట్ అండ్ లోయెస్ట్ ఆఫ్ k స్కోర్స్. సో వెళ్ళి ఓపెన్ చేసేసేయండి మచాస్. సో మినిమం డిఫరెన్స్ బిట్వీన్ హైయెస్ట్ అండ్ లోయెస్ట్ ఆఫ్ k స్కోర్స్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే దమ్. ఓకే, యు ఆర్ గివెన్ ఏ 0 ఇండెక్స్డ్ ఇంటీజర్ అరే నమ్స్. మనకి ఒక 0 ఇండెక్స్డ్ ఇంటీజర్ అరే నమ్స్ ఒక అరే ఇచ్చిరంట. వేరే ఒక్క నిమిషం మచ్చా, ఇక్కడనే వీడియో ఆపేసాయి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా షిట్. సో ఇక్కడ ఆపేసే వీడియో ఆపేసి ఒక 20 minutes ట్రై చేయ మచ్చా. పేపర్ పెన్ యూజ్ చేయి, మన పాత కోడ్స్ చూడు ఒకసారి. ఓకే, ఇది ఒక కొత్త టిప్ తెలుసా, పాత కోడ్స్ ఒకసారి చూడు మచ్చా. ఇంతకుముందు వీడియోస్లో మనం స్లైడింగ్ విండో ఎట్లా చేసినాం అది కూడా ఒక్కసారి చూడు. అదొకసారి చూడు, దానికి రిలేటెడ్ ఏమో ఆలోచించు, ట్రై చేయి. 20 minutes పేపర్ పెన్ పెట్టుకొని రాసుకోవడానికి ట్రై చేయి. బికాస్ పేపర్ పెన్ వాడడం వల్ల నీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ 2x అవుతాయి. సో ఇప్పుడే వెళ్ళి స్టార్ట్ చేసేసే మచ్చా. ఇంకెందుకు, వెళ్ళి 20 minutes ట్రై చేసి ఇన్కేస్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పు మచ్చా, నేను వెయిటింగ్ దానికోసం. సో ఇన్కేస్ వస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో చూడకుండా చేసేసిన మచ్చా అని కామెంట్ చేసేసే. అండ్ నీ కోడ్ కూడా పేస్ట్ చేసి చూద్దాం ఎట్లుందో. చలో, వెల్కమ్ బ్యాక్ మచాస్. మీరు ఆల్రెడీ 20 minutes ట్రై చేశారు అనుకుందాం. సో రాకపోతే ఇట్స్ కంప్లీట్లీ ఫైన్ మచా. మనం ఈ వీడియో చూస్తుంది నేర్చుకోవడానికి, ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. బట్ ట్రై చేయడం ముఖ్యం. ఓకే, నువ్వు ఆ 20 minutes ట్రై చేస్తే ఆ 20 minutes నీ లాజికల్ థింకింగ్ ఇంప్రూవ్ అవుతుంది. సో చలో, ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాం. సో క్వశ్చన్ ఏంటి అంటే, మనకు ఒక నమ్స్ అరే ఇచ్చిరంట. మీరు ఆల్రెడీ క్వశ్చన్ చదివారు కాబట్టి నేను ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో సరే డైరెక్ట్ వెళ్ళిపోయాం, క్వశ్చన్ చదివారు కదా. సో మనం ఏంటి అంటే, నమ్స్ ఆఫ్ i అనేది 8th స్టూడెంట్ యొక్క స్కోర్ని చెప్తుంది. అంతేకాకుండా మనకు ఒక ఇంటీజర్ k కూడా ఇచ్చారు. సో మనం ఏం చేయాలి, ఏదో ఒక k స్టూడెంట్స్ ఈ అరే లోపల నుంచి ఏదో ఒక k స్టూడెంట్స్ యొక్క మార్క్స్ తీసుకొని దాంట్లో హైయెస్ట్ అండ్ లోయెస్ట్ ఆఫ్ ఆ k స్టూడెంట్స్ స్కోర్స్ని డిఫరెన్స్ చేయాలి. ఆ డిఫరెన్స్ చేసినాక అది మినిమం రావాలి. అంటే ఏంటి అంటే,
ఇప్పుడు కే ఈక్వల్ టు 2కి ఇక్కడ 2 అంటే ఈజీ మచ్చా, అర్థం కావడానికి కష్టం. సో యా ఇక్కడ 2 అని చెప్తున్నా కదా. సో ఇక్కడ 2 అంటే ఏంటి అంటే ఈ అరేల నుంచి ఏవో 2 స్టూడెంట్స్ని తీసుకో. 2 స్టూడెంట్స్ని తీసుకున్న తర్వాత నీకు నచ్చిన ర్యాండమ్ 2 స్టూడెంట్స్ని తీసుకో. ఆ 2 స్టూడెంట్స్లో హైయెస్ట్ మార్క్స్ ఎవరికి వచ్చినాయి చూడు, లోయెస్ట్ మార్క్స్ ఎవరికి వచ్చినాయి చూడు. ఆ హైయెస్ట్ మార్క్స్ మైనస్ లోయెస్ట్ మార్క్స్ చేయి, అప్పుడు నీకు డిఫరెన్స్ వస్తుంది కదా. అయితే ఈ అరే మొత్తంలో అట్లా నువ్వు ఏదో ర్యాండమ్ 2 తీసుకున్నప్పుడు నీకు లోయెస్ట్ డిఫరెన్స్ ఒకసారి వస్తుంది. ఆ లోయెస్ట్ డిఫరెన్స్ ఎంత అని చెప్తుండు, ఎంత అని అడుగుతుండు. సో ఇక్కడ 2 వచ్చింది లోయెస్ట్ డిఫరెన్స్. సో ద డిఫరెన్స్ బిట్వీన్ హైయెస్ట్ అండ్ లోయెస్ట్ స్కోర్ ఈస్ ఇక్కడ 2 వచ్చింది. సో 9-7 కన్సిడర్ చేసిన కేసులో 9-7లో హైయెస్ట్ 9, లోయెస్ట్ 7. సో 9 - 7 2 వచ్చింది. ఓకే, ఇది చెప్పాలంటే దీని సొల్యూషన్ చూసిన తర్వాత ఈజీ ఉంటుంది మచ్చా. బట్ బిగినర్కి ఇది రావడం అయితే పిచ్చ కష్టం తెలుసా. బిగినర్కి ఇది రావడం కొంచెం కష్టమే, అంటే ఐడియా రావడం కష్టం. సొల్యూషన్ సింపుల్ ఈజీ, బట్ ఆ థాట్, ఆ ఐడియా రావడమే వేరే అన్నమాట. సో మనం ఇప్పుడు నీకు ఐడియా చెప్తా, 1-2 మినిట్స్లో నువ్వు ఐడియా వింటావు. ఐడియా విన్నాక హా అనిపిస్తుంది. అండ్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం, సో కరెక్ట్గా అర్థమైందా లేదా అని. సో మనం ఇక్కడికి వచ్చేసి సపోజ్ మన దగ్గర ఒక అరే ఉంది. అరేలో 4, 3, 8, 1, 2 ఇట్లు ఉన్నాయి అరేస్. సో కే వాల్యూ ఏమో 3 ఉంది. సో దీనికి అర్థం ఏంటి అంటే కే వాల్యూ 3 ఉండి అరే ఇట్లుంటే నేను ఈ అరేలో ఏదో ఒక 3 వాల్యూస్ తీసుకోవాలి ఇప్పుడు. సో ఏదో ఒక 3 వాల్యూస్ తీసుకోవాలి. అట్లా నేను చాలా తీసుకోవచ్చు తెలుసా. 4, 3, 8 తీసుకోవచ్చు ఒకసారి, ఇంకోసారి 4, 3, 1 తీసుకోవచ్చు, ఇంకోసారి 4, 3, 2 తీసుకోవచ్చు, ఇంకా చాలా తీసుకోవచ్చు. నేను చాలా డిఫరెంట్ టైప్స్ ట్రై చేయొచ్చు. సో 4, 8, 1 తీసుకోవచ్చు, 4, 8, 2 తీసుకోవచ్చు, ఇంకా 4, 1, 2 తీసుకోవచ్చు, 4, 1, 2 తీసుకోవచ్చు. ఇంకేం తీసుకోవచ్చు మచ్చా, ఇక్కడ 4 అన్నిసార్లు తీసుకున్నాం. నెక్స్ట్ 3 దగ్గర స్టార్ట్ చేద్దాం. 3, 8, 1 తీసుకోవచ్చు, 3, 8, 2 తీసుకోవచ్చు, 3, 1, 2 తీసుకోవచ్చు, 8, 1, 2 తీసుకోవచ్చు. అట్లా చాలా తీసుకోవచ్చు అనమాట. సో ఇన్ని పెయిర్స్ తీసుకోవచ్చు కదా. ఇన్ని పెయిర్స్ తీసుకునేటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ పెయిర్స్లో దీంట్లో లోయెస్ట్ నెంబర్ ఏంది, హైయెస్ట్ నెంబర్ ఏందని రాసుకో. దీంట్లో లోయెస్ట్ ఏంది 3, హైయెస్ట్ ఏంది 8. ఈ రెండింటి డిఫరెన్స్ చేయి. 8 - 3 ఎంత వస్తుంది? 8 - 3 5 కదా, అంతేనా? 5. సో నువ్వు దీంట్లో తెప్పగలిగిన డిఫరెన్స్ 5. ఇప్పుడు దీంట్లో ట్రై చేయి. లోయెస్ట్ ఎంత 1, హైయెస్ట్ ఎంత 8. 8 - 1 ఎంత 7. దీంట్లో 7 డిఫరెన్స్ తెప్పగలిగినావు. దీంట్లో లోయెస్ట్ ఎంత 1, 8, 7. దీంట్లో లోయెస్ట్ హైయెస్ట్ డిఫరెన్స్ ఎంత 1, 4, 3 కదా. అట్లా నువ్వు అన్నిట్లలో ట్రై చేయమచ్చా. సో ఈ డిఫరెన్స్ ఏదో ఒక గ్రూప్లో అన్నిటికంటే తక్కువ డిఫరెన్స్ తెప్పియడానికి ట్రై చేయాలి. 2, 1 ఏమైనా తెప్పగలుగుతామేమో చూడు, అన్ని ట్రై చేసి. సో ఇక్కడ చూద్దాం. ఓకే, ఇక్కడ ఇది బాగుందిగా. ఇది లోయెస్ట్ చూడు 1 అండ్ హైయెస్ట్ ఏంది ఇందులో 3. సో డిఫరెన్స్ ఎంత వస్తుంది? 2 వస్తుంది, అంతే కదా. లోయెస్ట్ హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ డిఫరెన్స్ 2 వస్తుంది. సో మనం ఇప్పుడు దీనికి ఆన్సర్ 2 రిటర్న్ చేయాలన్నమాట. ఇందులో ఏవో ఒక 3 వాల్యూస్ తీసుకొని దాంట్లో హైయెస్ట్ మైనస్ లోయెస్ట్, ఆ 3 వాల్యూస్లో హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ చేస్తే ఆ వాల్యూ నీకు డిఫరెన్స్ లో రావాలన్నమాట. సో ఇందులో అట్లా వేస్తే లో ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు 3, 1, 2 కన్సిడర్ చేయి. సో 3, 1, 2 కన్సిడర్ చేసినప్పుడు సో 1 ఏమో లో అవుతుంది, అందులో హై ఏమో 3 అవుతుంది. సో అప్పుడు 1, 3, 2లో లోయెస్ట్ వచ్చేసి మనకి 2 వస్తుంది. వేరే కదా. అయితే బాగానే ఉంది. కాకపోతే ఇట్లా అన్ని 3 ట్రై చేస్తే కే వాల్యూ 3 ఉంది కాబట్టి ఇంకా 3, కే వాల్యూ 4 ఉంది అనుకో, అప్పుడు ఏం చేయాలంటే ఏవో ఒక 4 వాల్యూస్ తీసుకో, అల్ల లోయెస్ట్ హైయెస్ట్ చూడు. అట్లా అన్ని 4 వాల్యూస్ ఏవో ఒక 4 వాల్యూస్ తీసుకుంటే చూడాలి. ఇది అంత టైం కాంప్లెక్సిటీ అసలు మైండ్లో కూడా సరిపోదు, అంత పెద్ద టైం కాంప్లెక్సిటీ ఉంటుంది. సో అట్లాంటి కేసెస్లో ఇప్పుడు నువ్వు దీనికి ఏం చేయాలి అని ఆలోచించాలన్నమాట. దీనికి ఏం ఇట్లా బై డిఫాల్ట్ ఇట్లా యూజ్ చేసేసాలి అట్లా ఏమి ఉండదు. సో ఇది ఎట్లా వస్తుంది అంటే దీనికి ఇంట్యూషన్ చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. సో అట్లా వస్తుంది. ఇంకొకటి బేసిక్ మ్యాథ్ అనమాట. సో ఇక్కడ ఏంది అంటే మనం ఏమంటున్న వాడు ఏవో ఒక నెంబర్స్ తీసుకో, కే ఈక్వల్ టు 3 అంటే 3 నెంబర్స్ తీసుకో. 3 నెంబర్స్ తీసుకొని దాంట్లో లోయెస్ట్ అండ్ ఆ 3 నెంబర్స్లో హైయెస్ట్, ఆ రెండిటిని డిఫరెన్స్ మనకి మినిమం కావాలి, లోయెస్ట్ కావాలి ఆ రెండింటి డిఫరెన్స్ కదా. అదే కదా వాడు చెప్తుండి. K3 అంటే 3 వాల్యూస్ తీసుకొని దాంట్లో లోయెస్ట్ హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ డిఫరెన్స్ మినిమం కావాలి. అయితే సో డిఫరెన్స్ అట్లా నీకు మినిమం కావాలి అంటే ఏం చేయాలి తెలుసా మచ్చా? ఈ అరేని సార్ట్ చేసినావు అనుకో, జస్ట్ అజ్యూమ్ ఈ అరేని సార్ట్ చేసినావు అనుకో, ఏమవుతుంది? 1, 2, 3, 4, 8 అవుతుంది. ఓకే, 1, 2, 3, 4, 8 అయింది. ఓకే, ఇప్పుడు కే వాల్యూ 3 ఉంది కదా.
సో ఇప్పుడు నువ్వు ఓన్లీ ఏమేమి అరేస్ కన్సిడర్ చేయి అంటే కే వాల్యూ 3 ఈ3 కన్సిడర్ చేయి, ఈ3 కన్సిడర్ చేయి, ఈ3 కన్సిడర్ చేయి మచ్చా. సో ఓన్లీ నువ్వు ఈ3 కన్సిడర్ చేయి, ఈ3 కన్సిడర్ చేయి, ఈ3 కన్సిడర్ చేయి. సో 1 2 3 లేకపోతే 2 3 4 లేకపోతే 3 4 8. సో వీటిలలోనే ఆన్సర్ ఉంటుంది. ఈ 3 పేర్స్ కన్సిడర్ చేస్తే చాలు, ఈ 3 పేర్స్లోనే ఆన్సర్ ఉంటుంది. ఎందుకో తెలుసా, బాగుందిగా. ఎందుకు ఇప్పుడు ఎందుకు చూద్దాం. సో ఎందుకు అంటే మనకి లోయెస్ట్ డిఫరెన్స్ కావాలి. అంటే మనం తీసుకునే ఆ 3 పేర్స్లో 3 నెంబర్స్లో లోయెస్ట్ అండ్ హైయెస్ట్ చాలా దగ్గరలో ఉండాలి కదా. సో చాలా దగ్గరలో ఉండాలి ఆ రెండు. సో ఇప్పుడు నీకు ఒక ఇంత పెద్ద అరే ఇచ్చి దాంట్లో ఏదన్నా 3 నెంబర్స్ తీసుకో, అవి దాంట్లో లోయెస్ట్ అండ్ హైయెస్ట్ దగ్గర ఉండాలంటే ఏం చేస్తావు, ఇదే కదా. సో సార్ట్ చేసేసి దాంట్లో ఫస్ట్ 3 ట్రై చేస్తావు, ఎందుకంటే ఆ ఫస్ట్ 3లో ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ డిఫరెన్స్ తక్కువ ఉండొచ్చు. లేకపోతే సెకండ్ 3 ట్రై చేస్తావు, ఆర్ థర్డ్ 3 ట్రై చేస్తావు. సో 3 4 8 2 3 4 1 2 3 ట్రై చేయాలి. ఇంకా అర్థం కాలేదా? సో బేసికల్గా మనం ఏం చేస్తున్నామంటే k ఈక్వల్ టు 3 లెంత్ గ్రూప్స్ని మనం క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, k ఈక్వల్ టు 3 లెంత్ గ్రూప్స్ని మనం క్రియేట్ చేయాలి. సో దానికి నేను ర్యాండమ్గా ఏవో ఒకటి తీసుకోవచ్చు. సో సపోజ్ ఈ ఆర్డర్లో కాకుండా నేను 1 2 4 తీసుకున్నాను అనుకో, 1 2 4 తీసుకుంటే కరెక్టేనా? ఇందులో మరీ ఎక్కువ అవుతుంది కదా. సో నేను 3 వాల్యూస్ తీసుకోవాలని నాకు కండిషన్ పెట్టిండు. సో నేను అప్పుడు ఏం చేస్తా, కాన్సిక్యూటివ్ 3 వాల్యూస్ తీసుకోవడానికి ట్రై చేస్తా. బికాస్ ఇక్కడ దీనికంటే చిన్న వాల్యూ ఒకటి ఉంది అరేలా, ఇక్కడ 4 కంటే చిన్న వాల్యూ ఒకటి ఉంది అరేలా. ఇంకా 4ని ఎందుకు తీసుకుంటా, 3 వాల్యూస్ తీసుకోవాలి, అందుకు 2 తీసుకున్నా. ఇంకో వాల్యూ తీసుకోవాలి అనుకో, ఆల్రెడీ అరేలా 3 ఉంది 4 ఉంది, ఏది తీసుకుంటావు మచ్చా? 3 తీసుకుంటావా 4 తీసుకుంటావా? 3నే తీసుకుంటాం ఆబ్వియస్లీ, ఎందుకంటే అప్పుడు పెద్ద నెంబర్ని తగ్గిస్తున్నాం కదా. సో అట్లా ఇప్పుడు కాన్సిక్యూటివ్ నెంబర్స్ తీసుకోవడం వల్ల దీనికంటే నువ్వు ఇంకేం ఐడియా ఫామ్ చేయలేవు అనమాట ఈ క్వశ్చన్కి. సో ఇంకెట్లా ఆలోచించినా ఈ 1 2 తోటి 1 2 4 తీసుకుంటే పెద్దగా అయిపోతుంది కదా. 1లో 4 పెద్దగా అవుతుంది, ఆర్ 1 2 8 తీసుకుంటే 1లో 8 పెద్దగా అవుతుంది, డిఫరెన్స్ మస్తు ఎక్కువ అవుతుంది. సో నీకు లోయెస్ట్ డిఫరెన్స్ కావాలంటే కాన్సిక్యూటివ్ నెంబర్సే తీసుకోవాలి, ఎందుకంటే అవే కదా అన్నిటికంటే ప్యాక్ దగ్గరలో ఉంటాయి కాన్సిక్యూటివ్ నెంబర్స్. సో అట్లా కాన్సిక్యూటివ్ నెంబర్స్ రావాలంటే సార్ట్ చేసేసి అరేని. సో నీ దగ్గర ఏం అరే ఉన్నా దాన్ని సార్ట్ చేసేస్తే అయిపోతుంది. కావాలంటే వీళ్ళు చెప్పిన ఎగ్జాంపుల్కి చూద్దాం. సో 9 4 1 7 ఉంది, ఇక్కడ 9 4 1 7 ఉంది కదా. సో ఆ ఎగ్జాంపులే చూద్దాం. 9 4 1 7. ఇప్పుడు నువ్వు ఏమన్నా 2 నెంబర్స్ చూస్ చేసుకో ఇలా, సచ్ దట్ దాంట్లో హైయెస్ట్ అండ్ లోయెస్ట్ మస్తు దగ్గర ఉండాలి. సో అప్పుడు ఏం చేస్తావు, 1కి ఏం చూస్ చేసుకుంటావు అంటే అరే మొత్తంలో 1 తర్వాత నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంది అని చూస్ చేసుకో. 1 తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంది 4. సో 1 4 చెక్ చేయి. దాని తర్వాత 4కి ఏం చెక్ చేయాలంటే 4 తర్వాత నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంది 7. సో 4 7 చెక్ చేయి తక్కువ డిఫరెన్స్ ఉందా అని. సో 7కి నెక్స్ట్ వచ్చే చిన్న నెంబర్ ఏంది 9. సో 7 9 చెక్ చేయి. సో ఈ మూడిట్లో చెక్ చేస్తే నీకు ఆన్సర్ దొరికిపోతుంది అనమాట ఈ క్వశ్చన్కి. బికాస్ దీనికంటే దగ్గరగా ఇంకేం ఉండలేవు, ఆ నెంబర్ యొక్క నెక్స్ట్ నెంబర్ కంటే దగ్గర ఏమి ఉండలేవు. సో ఇది ఎట్లా తెలుస్తుంది అంటే ఫాస్ట్గా బెస్ట్ టైం కాంప్లెక్సిటీలో దాన్ని సార్ట్ చేసేమచ్చా. దాన్ని సార్ట్ చేసి ఏమవుతుంది 1 4 7 9 అవుతుంది. ఇప్పుడు ఏంది కే వాల్యూ ఇక్కడ 2 కాబట్టి ఈ 2 చూడు ఫస్ట్, నెక్స్ట్ ఈ 2 చూడు, నెక్స్ట్ ఈ 2 చూడు, 1 4 4 7 7 9. సో ఇట్లా మనం ఫుల్ సింపుల్గా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. బట్ దానికి ఆ సింపుల్గా సాల్వ్ చేయాలంటే మనకి ఈ ఐడియా వచ్చి ఉండాలి. అండ్ ఇది చాలా కష్టం, స్టార్టింగ్ బిగినర్గా రావడం ఇది చాలా కష్టం, నేనే చెప్తున్నా. సో అసలు డిమోటివేట్ కాకు, ఇన్కేస్ రాకపోతే చాలా కష్టం. బట్ యా చూడు ఐడియా ఎట్లుంది మచ్చా, కిక్ వేరే ఉంది కదా. అసలు అది ఆ ఐడియా రానందుకు ఒక టైప్ ఆఫ్ బాధ వస్తుంది, అండ్ ఐడియా వేరే లెవెల్ ఉన్నందుకు ఇంకో టైప్ ఆఫ్ సంతోషం వస్తాయి, రెండు ఒకటేసారి వస్తున్నాయి కదా. సో యా ఇట్లా చాలా వస్తాయి అనమాట మనం ఈ డిఎస్ఏ ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసేటప్పుడు. సో బాగుంది కదా. సో బట్ సార్ట్ చేసేసి జస్ట్ ఇట్లా తీసుకుంటే వెళ్ళిపోతుండు. ఇది స్లైడింగ్ విండోనే కదా, జస్ట్ 2 2 2 2 తీసుకోవడం, సబ్స్ట్రింగ్స్ అనుకో, సబ్ అరేస్ అనుకో, అది సబ్ అరేస్లా కన్సిడర్ చేస్తుండే, అది నువ్వు చేయగలుగుతావు. బట్ ఐడియా రావడం, ఆ సార్ట్ చేసి ఐడియా రావడం అసలు వేరే లెవెల్ అనమాట. సో మస్తుంది కదా. సో నీకు ఇన్కేస్ ఇంత మస్తు అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయమచ్చా, వాళ్ళు కూడా చూడాలి వీడియో. ఓకే, సో వాళ్ళకి ఇది షేర్ చేయి. సో చలో యా ఇప్పుడు మనం దీనికి సొల్యూషన్ రాసేద్దాం. సో ఇదే వీడియోలో రాసేద్దాం సొల్యూషన్. సో చలో ఇప్పుడైతే అర్థమైంది కదా నీకు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి సొల్యూషన్ రాద్దాం. సో ఫస్ట్ అరేస్ని సార్ట్ చేయాలి. సో అరేస్ డాట్ సార్ట్ అని అరేని సార్ట్ చేస్తావు అయిపోతుంది. సార్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే 2 వాల్యూస్ కన్సిడర్ చేసిన 2 వాల్యూస్ ఇది డైరెక్ట్ కోడ్ రాసేద్దాం ఇక్కడ దాకా. ఇక్కడ నుంచి నీకు అర్థమైపోతుంది. అయితే ప్రతి ప్రాబ్లంలో మెయిన్ థింగ్ ఏందో తెలుసా, ఇట్లాంటి లాజిక్స్ చిన్న లాజిక్స్ ఉంటాయి, అవి రావడం కష్టం. సో అది రావాలంటే నువ్వు ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే చాలా టెస్ట్ కేసెస్ ట్రై చేసినావు అనుకో, ఆ టెస్ట్ కేసెస్ అన్ని అబ్జర్వ్ చేసి నువ్వు ఒక ఐడియా లాజిక్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ అరేని సార్ట్ చేద్దాం. అరేస్ డాట్ సార్ట్ నమ్స్. సో ఈ నమ్స్ అన్న అరే ఇప్పుడు సార్ట్ అయిపోయింది అనమాట ఫస్ట్. దాని తర్వాత ఏం చేద్దాం, ఒక ఫర్ లూప్ రాద్దాం. ఫర్ ఇంట్ i = 0
ఐ ఆర్ మనది ఏమంటాం మనం ఆర్ అంటామా. సో ఇక్కడ ఆర్ కూడా అవసరం లే, డైరెక్ట్ ఐ ఈక్వల్ టు 0 దగ్గర స్టార్ట్ చేసేద్దాం. ఐ లెస్ దెన్ నమ్స్ డాట్ లెంత్ మైనస్ 1 ఐ ప్లస్ ప్లస్ నమ్స్ డాట్ లెంత్ మైనస్ కే ప్లస్ 1 దాకా వెళ్దాం. ఓకే, నమ్స్ డాట్ లెంత్ మైనస్ కే ప్లస్ 1 దాకా వెళ్ళాలి. సో యా బేసికల్గా ఇది ఫస్ట్ దీన్ని ఆన్లైన్ కంపైలర్లో చేద్దాం. సో మంచి క్లారిటీ వస్తుంది. ఇంకా ఒక అరేని కన్సిడర్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఏం అరేని కన్సిడర్ చేద్దాం, మనం ఇప్పటిదాకా తీసుకునే ఏమైనా చేద్దాం. ఇది తీసుకుందాం, 9417 కన్సిడర్ చేద్దాం. సో 9417ని కన్సిడర్ చేద్దాం. 9417ని కన్సిడర్ చేస్తున్నా. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తా అంటే ఫస్ట్ అరేస్ డాట్ సార్ట్ చేస్తా. సో అరేస్ డాట్ సార్ట్ అరే అంట. సో అరేస్ డాట్ సార్ట్ చేసేసిన. అరేస్ డాట్ సార్ట్ చేసిన తర్వాత ఏం చేద్దాం అంటే ఫర్ లూప్ రాద్దాం. సో ఫర్ ఇంట్ I equal to 0, I less than array dot length minus k లేదు int k equal to 2. సో 2 తీసుకోవాలి. సో int ప్లస్ 1 r ప్లస్ ప్లస్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం ఐ వాల్యూస్ ఏమొస్తాయో. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println ఐ వాల్యూ. సో మన ప్లాన్ ఏందో చెప్తే ఇప్పుడు అసలు ఎట్లా సాల్వ్ చేయాలనుకుంటున్నాం మనం దీన్ని అని. సో ఇప్పుడు చూస్తే arrays dot sort import java dot util dot star. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. సో ఇప్పుడు ఐ వాల్యూస్ ఆర్ అరే ఇక్కడ ఐ నెక్స్ట్ రన్. సో బేసికల్గా మన ప్లాన్ ఏంటి అంటే ఫస్ట్ ఈ రెండింటికి ఐ వాల్యూ 0 వచ్చి ఉండాలి. తర్వాత ఈ రెండు కన్సిడర్ చేసినప్పుడు ఐ వాల్యూ ఇక్కడ స్టార్టింగ్ 1 రావాలి. ఈ రెండు కన్సిడర్ చేసినప్పుడు ఐ వాల్యూ 2 రావాలి. మనకు కూడా అదే వచ్చింది 0 1 2. సో దానికోసం నేను ఏం చేస్తున్నా, ఇన్ కేస్ కే వాల్యూ నీకు 3 ఇచ్చిన అనుకో, సపోజ్ ఇదే కండిషన్లో కే వాల్యూ 3 ఇచ్చిన అనుకో, అప్పుడు రన్ చేసి చూస్తే ఇది సార్ట్ అయిపోయి ఉంటుంది 1479లా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే కే 3 కదా. సో ఫస్ట్ ఈ మూడింటికి స్టార్టింగ్ ఇండెక్స్ వస్తే సరిపోతుంది 0. దాని తర్వాత 417ని కంపేర్ చేస్తాం, అంటే నెక్స్ట్ 3 ఎలిమెంట్స్ని కంపేర్ చేసినప్పుడు ఐ వాల్యూ 1 రావాలి. సో అందుకే నేను మైనస్ కే ప్లస్ 1 అంటున్నా. సో అరే డాట్ లెంత్ మైనస్ కే ప్లస్ 1 అంటే ఈ సబ్ అరేస్ 3 ఎక్కడ దాకా ఫామ్ చేయగలుగుతో అక్కడ దాకానే వస్తాయి. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఈ 3కి కంపేర్ చేస్తాను, దానికోసం ఐ ఈక్వల్ టు 0 కావాలి నాకు. నెక్స్ట్ ఈ 3ని కంపేర్ చేస్తాను, దానికోసం ఐ ఈక్వల్ టు 1 కావాలి. అంతే, ఇంకా 3 లేవు, అక్కడతో అయిపోవాలి. సో అప్పుడు ఈ అరే డాట్ లెంత్ మైనస్ కే ప్లస్ 1 హెల్ప్ అవుతుంది మనకు. ఓకేగా, సో సో ఇదనమాట మన ఫర్ లూప్. ఇప్పుడు ఏం చేస్తాము అంటే మనకి ఈ ఇండెక్స్లో లోయెస్ట్ ఉంటుంది. ఇప్పుడు అరే ఏమవుతుంది సార్ట్ అయినాక అరే, ఇప్పుడు సార్ట్ అయిన అరే రాస్తా 1, 4, 7, 9 అవుతుంది. సార్ట్ చేస్తున్నా కదా నేను ఇక్కడ కింద సార్ట్ చేయడం వల్ల ఇట్లా అవుతుంది. ఇట్లా అయినాక నేను కే ఈక్వల్ టు 3కి ఈ 3 కంపేర్ చేస్తున్నా కదా, అంటే దీంట్లో లోయెస్ట్ ఏంది ఫస్టే ఉంటుంది, దీంట్లో హైయెస్ట్ ఏంది ఇక్కడ లాస్టే ఉంటుంది. సో నీకు ఈ లాస్ట్ దాని వాల్యూ ఇండెక్స్ కావాలంటే జే ఈక్వల్ టు ఐ ప్లస్ కే అను. ఓకే, జే ఈక్వల్ టు ఐ ప్లస్ కే అంటే ఈ ఇండెక్స్ వస్తుంది. సో జే ఈక్వల్ టు ఐ ప్లస్ కే మైనస్ 1 అన్నావు అనుకో. సో అప్పుడు ఏమవుతుంది, ఐ ఇక్కడ 0 కదా, ఐ 0 అయినప్పుడు ఇప్పుడు జేని ప్రింట్ చేసి చూపిస్తా. ఐ జే రెండింటిని ప్రింట్ చేసి చూపిస్తా. ఇప్పుడు క్లారిటీ వస్తుంది అనమాట. సో జేని కూడా ప్రింట్ చేసి చూపిస్తున్నా. అరే ఇంట్ జే ఈక్వల్ టు ఐ ప్లస్ కే మైనస్ 1. సో చలో రన్గా సో రన్ అయింది. ఇప్పుడు జే వాల్యూ ఏమైంది అంటే ఏమైంది మచ్చా, ఇక్కడ జే వాల్యూ 2 అయింది. 0 2 అంటే ఇది 0 ఇది 2 అంతే కదా, 0 2. తర్వాత 1 3 అంటే ఇది 1 నుంచి 3 దాకా. సో ఇది కూడా స్లైడింగ్ విండో లాగానే కదా, ఫస్ట్ ఇది 3, తర్వాత ఈ 3 దగ్గరికి వెళ్తున్నాం. బట్ జనరల్గా మనం ఇన్ని డేస్ హార్డ్ తోటి ఇటరేట్ చేసినాం. సో ప్రస్తుతానికి ఇప్పుడు ఐ తోటి ఇటరేట్ చేద్దాం. ఇది ఇంకో టైప్ ఆఫ్ స్లైడింగ్ విండోనే అనుకోవచ్చు. బట్ కాన్సెప్ట్ అదే, బట్ చిన్న ఇంప్లిమెంటేషన్ చేంజ్ ఇది. మోస్ట్లీ మనం ఇంతకుముందు యూజ్ చేసిన ఫర్ లూప్ 2 పాయింటర్స్ యూజ్ చేస్తాం, బట్ ఇక్కడ అంత అవసరం లే. సో దానికోసం మనం ఇట్లా సాల్వ్ చేస్తున్నాం దీన్ని. ఇప్పుడు ఐజే వచ్చేసింది, ఐ అంటే 0 జే అంటే 2. సో అప్పుడు నువ్వు ఇక్కడ ఏం చెక్ చేయాలి అంటే ఇంట్ టెంప్ ఈక్వల్ టు అరే ఆఫ్ జే మైనస్ అరే ఆఫ్ ఐ. అదే కదా నీ డిఫరెన్స్, అరే ఆఫ్ జే మైనస్ అరే ఆఫ్ ఐ మన డిఫరెన్స్. సో బయట ఒక ఆన్సర్ తీసుకో, ఇంట్ ఆన్సర్ ఈక్వల్ టు ఇది అన్నిటికంటే లోయెస్ట్ డిఫరెన్స్ ఏందో చెప్పబోతుంది. సో దానికోసం నువ్వు ఇంటీజర్ డాట్ మ్యాక్స్ వాల్యూ తీసుకో, ఎందుకంటే మనం లో తెలుసుకోవాలనుకుంటున్నాం కదా, అన్నిటికంటే లోయెస్ట్ ఏమొస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నాం. ఈ ఆన్సర్లో లో మెయింటైన్ చేస్తాం. అందుకు ఇప్పుడు ఆన్సర్ ఈక్వల్ టు ఇల్లాకనే చూసినాం, అది మ్యాథ్ డాట్ మిన్ ఆఫ్ ఆన్సర్ టెంప్ అంతా. ఓకే,
ఇప్పుడు ఈ డిఫరెన్స్ చిన్నగా ఉందా లేకపోతే నా ఆన్సర్లో స్టోర్ అయిన డిఫరెన్స్ చిన్నగా ఉందా అని అన్ని గ్రూప్స్కి చెక్ చేస్తుంది. అన్ని గ్రూప్స్కి చెక్ చేసినాక system.out.println ఆన్సర్ వేసినాం అనుకో, ఆ లోయెస్ట్ వాల్యూని మనకి చూపించేస్తుంది అనమాట. సో చలో లోయెస్ట్ వాల్యూ 5. ఇందులో 5 ఎందుకు అంటే 17కి కన్సిడర్ చేస్తే 5 కాదు 479 కన్సిడర్ చేయి, 9 - 4 ఎంత 5. సో అట్లా 5 వచ్చింది. వేరే కదా ఇంతే మా చార్జ్ జస్ట్ ఫర్ లూప్ రాయి. అందులో ఐజే వాల్యూస్ ఏంటి అంటే 0, 2, 1, 3 అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది ముందరికి, అవి ఐజే వాల్యూస్ అంతే. సో అంతే, వేరే ఉంది కదా, మస్తు ఉంది కదా. సో ఇదనమాట. అండ్ సరే ఇట్లా కూడా వద్దు, మనం మన బేస్ మోడలే ఫాలో అవుదాం, ఇన్ని డేస్ ఫాలో అవుతున్నాము అదే ఫాలో అవుదాం అంటే ఓకే చలో దానికే వెళ్దాం. సో అది ఫాలో కావాలంటే ఏం చేద్దాం? సో ఇంట్ ఆర్ ఈక్వల్ టు 0, మన బేస్ మోడల్ ఏంది ఆర్ ఈక్వల్ టు 0, ఆర్ లెస్ దెన్ అరే డాట్ లెంత్ ఆర్ ప్లస్ ప్లస్ కదా, ఇది మన బేస్ మోడల్. అండ్ పైన ఎక్కడనో ఇంట్ ఎల్ ఈక్వల్ టు 0 పెట్టుకోవాలి, ఇంట్ ఎల్ ఈక్వల్ టు 0. సో యా బేస్ మోడలే ఫాలో అయిపోదాం, బట్ జస్ట్ చెప్తున్నా ఇదే కాకుండా ఇంకో బేస్లో కూడా సాల్వ్ చేయొచ్చు. బట్ యా మనం ఇప్పుడు సాల్వ్ చేస్తున్నది ఏంటిది? స్లైడింగ్ విండో అండ్ 2 పాయింటర్స్. మనం బేస్ మోడల్నే ఫాలో అవుదాం. సో బేస్ మోడల్ ఏంటి? 3 టైప్స్ ఉంటాయి కదా, 3 ఉంటాయి. ఫస్ట్ ఏమో ఇనిషియలైజ్ చేస్తాం, నెక్స్ట్ ఏమో ఇఫ్ లూప్ పెడతాం, థర్డ్ ఏమో ఆన్సర్ని అప్డేట్ చేస్తాం. 3 పార్ట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మన బేస్ మోడల్ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఇనిషియలైజ్ చేయడానికి ఏం లేదు మచ్చా. సో ఇనిషియలైజేషన్ స్కిప్. సో స్కిప్ ఇనిషియల్ పార్ట్. ఓకే, స్కిప్ ఇనిషియల్ పార్ట్ ఏం లేదు ఇక్కడ, కాబట్టి ఈ క్వశ్చన్కి ఏం అవసరం లేదు. నెక్స్ట్ మిడిల్ పార్ట్. ఇప్పుడు మిడిల్. సో మిడిల్ పార్ట్లో ఏం చేస్తాం ఇప్పుడు మనం అంటే ఏం చేస్తుండే మిడిల్ పార్ట్లో మనం ఇఫ్ r - l ఈక్వల్ టు k అని చూస్తుండే కదా. సో ఇక్కడ ఏంటి మిడిల్ పార్ట్లో కూడా మనకు అసలు ఏం అవసరమే లేదు మచ్చ. ఇక్కడ మిడిల్ పార్ట్లో కూడా మనకి ఏం చేయాల్సిన అవసరం లేదు, ఇది అవసరమే లేదు r - l. సో అది కూడా స్కిప్, మిడిల్ కూడా స్కిప్ కొట్టేసినామా. సో మిడిల్ కూడా స్కిప్ కొట్టినాం. బట్ మిడిల్లో మనం జనరల్గా ఎల్ని అప్డేట్ చేస్తాం కదా, సో ఇక్కడ కూడా అప్డేట్ చేయాలి. ఎల్ని ఎప్పుడు అప్డేట్ చేయాలి? ఇదే కదా మన మిడిల్ పార్ట్. r - l ఈక్వల్ టు k అయితే లోపల ఏదో ఒకటి చేస్తాం జనరల్గా, బట్ ఇక్కడ ఏం లేదు చేయడానికి. బట్ ఎల్ని అయితే అప్డేట్ చేయాలి. సో r - l ఈక్వల్ టు k అయితే ఎల్ని అప్డేట్ చేద్దాం. సో చలో అది అట్లనే ఉంచేద్దాం. తర్వాత ఎండింగ్ పార్ట్, థర్డ్ పార్ట్. సో ఇప్పుడు థర్డ్ పార్ట్లో ఏం చేస్తాం? జనరల్గా మనం ఆన్సర్ని అప్డేట్ చేస్తాం కదా, అది ఎప్పుడు అప్డేట్ చేయాలి? r - l ఈక్వల్ టు, సో ఇఫ్ r - l + 1 ఈక్వల్ టు k అయింది అనుకో, సో అప్పుడు r - l + 1 అంటే ఆర్ ఎల్కి మధ్యలో లెంత్ k అయింది అనుకో, సో అప్పుడే కదా మనం కన్సిడర్ చేయాలి. సో 147 అవుతుంది r - l + 1. సో 147 అయినప్పుడు అప్పుడు నేను ఏం కన్సిడర్ చేస్తా? r ఏమో ఇక్కడ ఉంటుంది, 7 దగ్గర r ఉంటుంది, l ఏమో 1 దగ్గర ఉంటుంది. దాని తర్వాత సారి r 9 దగ్గర ఉంటుంది, l ఏమో 4 దగ్గర ఉంటుంది. రెండు ఇట్లా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట, r l ఇట్లా మూవ్ అవుతూ ఉంటాయి కలిసి. ఓకే, ఇప్పుడు ఇఫ్ r - l + 1 ఈక్వల్ టు k అయింది అనుకో, నేనేం చేస్తా? ఇంట్ టెంప్ ఈక్వల్ టు అరే ఆఫ్ r - అరే ఆఫ్ l అని డిఫరెన్స్ చూస్తా. దాని తర్వాత ఇది అక్కడ ఆన్సర్కి అప్డేట్ చేస్తా. ఆన్సర్ ఈక్వల్ టు మ్యాథ్ డాట్ మిన్ ఆఫ్ ఆన్సర్ టెంప్ అనేస్తా. అంతే, సేమ్ కోడ్, సేమ్ అన్నిట్లలో ఏం చేసినాం? ఈ ఫర్ లూప్ రాసినాం, ఈ 2 పాయింటర్స్లో l ప్లస్ చేసినాం. సేమ్ కండిషన్ కదా, r - l ఈక్వల్ టు k, r - l + 1 ఈక్వల్ టు k కూడా సేమ్ కండిషన్. చాలా దగ్గర ఇది కూడా వాడతాం మనం. తర్వాత అంతే, మొత్తం అయిపోయాక ఆన్సర్ని ప్రింట్ చేస్తున్నాం. సో రన్ చేసి చూద్దాం 5 వస్తుందో రాదో అని. సో చలో 5 వచ్చేసింది మచ్చా, బాగుంది కదా. ఇది 2 పాయింటర్ ఆర్ స్లైడింగ్ విండో అయితే ఎట్లా సాల్వ్ చేసినామని. సో చలో దీన్ని తీసుకెళ్ళి కాపీ చేసేద్దాం. కాపీ పేస్ట్. సో ఇక్కడ వెళ్ళి అరే స్టార్ట్ సాల్ట్ రాసినామా, సర్లే ఇక్కడ కాపీ చేసేసిన, పేస్ట్ చేసేసిన. ఇప్పుడు k ఈక్వల్ టు 3k కూడా అవసరం లేదు మనకి. సో అరే పేరు నమ్స్ తీసుకోరు, షిట్ మనం అరే అని తీసుకున్నాం, ARR అని. నమ్స్లా మారుద్దాం అన్నిటినీ. సో నమ్స్ లాస్ట్ ఆన్సర్ని రిటర్న్ చేయాలి కదా, సో లాస్ట్ ఆన్సర్ని రిటర్న్ చేద్దాం, రిటర్న్ ఆన్స్. అంతే, రన్ చేసేద్దాం. ఇక లెట్స్ సీ ఏమైనా తప్పు అవుతుందా అని. r లెస్ దెన్ అరే అంటే ఇంకా మార్చలే నేను నమ్స్ లాగా. ఓకే సారీ, నమ్స్ రన్ 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 లైఫ్ అంటే రేస్ రన్. ఓకే చలో ఇప్పుడు సబ్మిట్ చేసినా ఏమైతే చూద్దాం. యాక్సెప్టెడ్ మచ్చా. సో చూసినావు ఎట్లాంటి ప్రాబ్లమ్ని నువ్వు సాల్వ్ చేసి పడేసినావు. సో ఈ వీడియో స్టార్టింగ్లో నీకు అసలు ఏం ఐడియా కూడా లేకుండొచ్చు ఈ క్వశ్చన్ మీద, బట్ ఈ ఎక్స్ప్లెనేషన్ తర్వాత వేరే కదా. నువ్వు ఇంటర్వ్యూలో ఇది ఇన్ కేస్ ఇట్లాంటి సిమిలర్ క్వశ్చన్స్ వచ్చినా, సో లోయెస్ట్ హైయెస్ట్ ఉన్నప్పుడు నువ్వు సార్ట్ చేయడానికి ట్రై చేయవచ్చు. ఇట్లా k తీసుకొని లోయెస్ట్ హైయెస్ట్ అడిగిరు అనుకో, సో కరెక్టే కదా. దానికంటే ఇంకేం అన్ని చెక్ చేయడం ఎందుకు, లైన్గా కాన్సిక్యూటివ్ ఉన్నాయో చెక్ చేస్తే తొందరగా అయిపోతుంది, ఈజీ అయిపోతుంది. సో ఈ ఐడియా చాలా ఇట్లాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేసినాకనే వస్తుంది.
ఫస్టే ఎవ్వరికి రాదు. సో అసలు ఏం టెన్షన్ పడకు, ఇది కష్టమైనది. సో అయినా కూడా నువ్వు సాల్వ్ చేసేసినావు మచ్చా. ఇప్పుడు అట్లీస్ట్ అర్థమైతే చాలు మచ్చా. తర్వాత వీడియోస్లో నీకే నీ ఓన్గా ఐడియా వస్తుంది ఇట్లాంటి ఇంకా సిమిలర్ ప్రాబ్లమ్స్ ట్రై చేసినప్పుడు. అండ్ దాంతోపాటే మన స్లైడింగ్ విండో 2 పాయింటర్స్ అప్రోచ్ కూడా క్లియర్గా అర్థమైందిగా. సో ఈ ప్రాబ్లమ్ని కూడా స్లైడింగ్ విండో అండ్ 2 పాయింటర్స్ అప్రోచ్ తోటి సేమ్ కోడ్ రాసి జస్ట్ లోపల చిన్న చిన్న చేంజెస్ చేసేసి సాల్వ్ చేయొచ్చు అనమాట. సో అట్లా మనం మస్తు ప్రాబ్లమ్స్ చూడబోతున్నాం సేమ్ కోడ్ తోటి, కొంచెం డిఫరెంట్ లాజిక్ ఉండేటట్టు అంతే. సో మస్తు అనిపిస్తుంది అనమాట అవన్నీ సాల్వ్ చేసేటప్పుడు. ఒక పాయింట్కి వచ్చాక నువ్వు ఆల్మోస్ట్ అన్ని కాన్సెప్ట్స్ కవర్ చేసేసి ఉంటావు ఈ స్లైడింగ్ విండో మీద. నీ ఓన్గా నీగా లాజిక్స్ వస్తుంటాయి, అప్పుడు నీ ఓన్గా క్రియేటివ్గా ఆలోచిస్తూ ఎట్లాంటి కొత్త ప్రాబ్లమ్స్ కైనా అప్పుడు సొల్యూషన్స్ రాగలుగుతావు. ఆ స్టేజ్కి వెళ్ళాలంటే ఫస్ట్ నువ్వు ఈ స్టేజ్లో నీకు ఇది అర్థం కాకుండా నువ్వు గివ్ అప్ ఇవ్వకుండా ఉండాలి. అర్థం కాకపోయినా జస్ట్ నా ఎక్స్ప్లెనేషన్ చూసి అర్థం చేసుకున్నా కానీ యూ షుడ్ ఫీల్ హ్యాపీ, ఏదో కొత్తగా నేర్చుకున్నట్టు. నెవర్ ఫీల్ సాడ్. నేనైనా ఫస్ట్ టైం దీన్ని ఇక్కడ లీడ్ కోడ్ సొల్యూషన్ ఓపెన్ చేసి ఎప్పుడో చూసినప్పుడైనా ఐ ఫెల్ సో హ్యాపీ, వావ్ వేరే ఉంది కదా, సార్ట్ చేసి మస్తు తెలుసుకుంటుగా అని ఐ వుడ్ హ్యావ్ ఫెల్ట్. నాకు ఇప్పుడు గుర్తులేదు అప్పుడు చేసిన లేదు, బట్ చెప్తున్నా ఐ వుడ్ హ్యావ్ ఫెల్ట్ హ్యాపీ. ఆ మూమెంట్స్ నుంచి ఇప్పుడు నేను మీరు చూస్తున్న నేనులాగా అయ్యా. సో ఫస్ట్ ఎవరైనా అట్లనే ఉంటారు. సో డోంట్ వరీ మచా అండ్ నెవర్ ఎవర్ గివ్ అప్ అంతే. అండ్ లింక్డ్ఇన్లో పోస్ట్ చేస్తున్నావు కదా మన 90 days ఛాలెంజ్, ఈరోజు ఈ క్వశ్చన్ వేరే ఉంది కదా, ఈ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేయి. ఇన్ కేస్ నువ్వు ఇప్పటిదాకా స్టార్ట్ చేయకపోయి ఉంటాను, డే 10 అనుకో, 10 days అయింది అనుకో స్టార్ట్ చేసి. సో డే 10 అని ఎంత మంచిగా ఫీల్ అయినావో అది మొత్తం డిస్క్రైబ్ చేసి ఈ క్వశ్చన్ స్క్రీన్ షాట్ పెట్టు మచ్చా. సో ఆల్ ద బెస్ట్ మచ్చా. అంతే ఈ వీడియోకి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రాబ్లంతో కలుద్దాం. చలో అంటిల్ దెన్ బాయ్.